సో ఇప్పుడు మీరు ఏదన్నా ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే అంటే భాగస్వామ్య పక్షాలతో కూడిన గవర్నమెంట్ అనివార్యం అయితే, అంటే ఎట్లాగో ఎన్డీఏ వాళ్ళని చేసుకోవచ్చు, అది వేరు, బట్ మద్దతు కూడా అనివార్యం అయితే మీరు కేంద్రంలో ఏమైనా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందా పాత రోజులలాగా? అంటే పాత రోజులు 42 సీట్లు, ఆ రోజు అవసరం కొద్దీ, అప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా అధికారం కావాలని ఎప్పుడు కోరుకోలేదు. యునైటెడ్ ఫ్రంట్ ఉంది, ఎన్డీఏ ఉంది. ఎన్డీఏ అధికారం, ఎన్డీఏ కంటే ముందు నేషనల్ ఫ్రంట్ ఉంది, ఎన్ఎఫ్ ఉంది. ఎన్టీఆర్ రామారావు గారు అధికారం కోసం ఆలోచించాల, అన్ని రాజకీయ పార్టీలు పోగొట్టుకొని త్యాగం చేశాడు. రెండోది యూఎఫ్లో వాళ్ళందరూ ఒత్తిడి తీసుకొచ్చారు, లేదు నా రాష్ట్రం ముఖ్యం. ఎన్డీఏలో మంత్రులుగా చేరలేదు మేము, అధికారంలో చేరమంటే అధికారం ఇస్తామంటే అవసరం లేదు, మా రాష్ట్రం ముఖ్యం, ఈ తెలుగు కమ్యూనిటీ ముఖ్యం అని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2014లో కూడా నేను ఎప్పుడు పదవులు అడగలేదు, వారిద్దరు మినిస్టర్స్ అంటే ఓకే అన్నా, పోర్ట్ఫోలియో అడగలేదు. అది కాదు ప్రియారిటీ మాకు, రాష్ట్ర అభివృద్ధి, తెలుగు కమ్యూనిటీని ఎంపవర్ చేయడం. కాబట్టి మీకు ఊహాజనితమైనటువంటి మనం ఏదో మంత్రులు చేరిపోవాలి, నేషనల్ లెవెల్ చట్టం చెప్పాలి. మీకు మీ ప్రాధాన్యత పెరిగింది అనుకోండి, నా ప్రాధాన్యత పెరగడం వల్ల మీకు వచ్చే కిరీటాలు కొత్తగా ఉండవు, అవన్నీ మీరు చూసినాయే. నేను అనేది ఏంటంటే అది రాష్ట్రానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కదా. నేనేమంటున్నానంటే